హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి మా వదిన శ్రీమంతం ఫుల్ వీడియో అండి. నార్మల్గా నేను షార్ట్స్లో పెట్టాను, బట్ కొన్ని క్లిప్స్ మాత్రమే పెట్టాను. అది కూడా ఒక 2 or 3 షార్ట్స్ మాత్రమే పెట్టాను. ఈ వీడియోలో మీకు టోటల్ ఫంక్షన్ మొత్తం మేము ఎలా చేసాము, డెకరేషన్ ఎలా చేసాము, ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది ఈ వీడియో చేశాను. ఈ సీమంతం ఫంక్షన్ అనేది మా వదినకి 5th మంత్లో చేశారు. అది కూడా మాకు దగ్గరలో ఉన్న ఒక మినీ ఫంక్షన్ హాల్లో చేశారు. మళ్ళీ రిలేటివ్స్ని కూడా చాలా కొంతమందినే పిలిచాం. ఓన్లీ దగ్గర వాళ్ళతోనే ఈ ఫంక్షన్ అనేది చేశాము. అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి ఫంక్షన్ అయితే చేశారు. ఇంకా ఈ ఫంక్షన్కి మెయిన్గా స్వీట్స్ మాత్రమే పెడతారు. స్వీట్స్, ఫ్రూట్స్ అనేది పెడతారు. దీనికోసమని అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఇంట్లోనే చాలా ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా ఇవన్నీ కూడా నీట్గా ప్లేట్లోనైతే అరేంజ్ చేశారు. ఇంకా ఈ ఫంక్షన్ కూడా మినీ ఫంక్షన్ హాల్లో అన్నాను కదా, సో ఇంకా డెకరేషన్ అంతా కూడా ఫంక్షన్ హాల్ వాళ్ళే చూసుకున్నారు. మరీ హెవీగా కాకుండా ఇలా సింపుల్గా శ్రీమంతంకి సెట్ అయ్యేలాగా థీమ్ అయితే చేయించుకున్నాము. ఇంకా అత్తమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇద్దరు కూడా అన్నయ్య వాళ్ళకి బట్టలు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇవైతే అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారు వదిన వాళ్ళకి. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటారు కదా, అంటే లైక్ బట్టలు పెట్టడం, తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ ఇవ్వడం, అవైతే స్టార్ట్ చేశారు. ఇంకా ఫస్ట్ ఫంక్షన్ అనేది అన్నయ్య వదినది కాబట్టి, సో ఆంటీ వాళ్ళైతే అన్నయ్యకి వదినకి బట్టలు అయితే పెడుతున్నారు. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బట్టలు తీసుకొచ్చారు. అంటే నాకు, మా హస్బెండ్కి, చిన్నన్నకి, చిన్నన్నయ్యకి, అమ్మ వాళ్ళకి అందరికీ పెట్టారు. నెక్స్ట్ అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ పెట్టాలి కాబట్టి ఫస్ట్ అత్తయ్యకి, మామయ్యకి, తర్వాత వాళ్ళ అన్నయ్యకి ఇలా అందరికైతే బట్టలు పెట్టి ఫార్మాలిటీస్ అయితే అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళు మాకు, అన్నయ్య వాళ్ళకి అందరికీ తీసుకొచ్చారు బట్టలు. ఇంకా ఈ బట్టలు పెట్టడం ఫార్మాలిటీస్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఈలోపు మా అన్నయ్య వదినకైతే ఫస్ట్ బట్టలు పెట్టారు కదా, వాళ్ళైతే రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఈ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇంకా ఫస్ట్ అమ్మ వాళ్ళ సైడ్ సీమంతం చేస్తున్నారు కాబట్టి, సో అమ్మ వాళ్ళైతే ఫస్ట్ బట్టలు పెట్టి ఇలా గాజులు అయితే వేస్తారు. అంటే ఫస్ట్ 5 మెంబర్స్ కానీ 9 మెంబర్స్ కానీ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అమ్మతో స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న రిలేటివ్స్ అందరూ కూడా ఒక్కొక్కరు 5 ఇలా ఒళ్ళో పెడతారు. ఫస్ట్ గాజులు అనేది వేస్తారు. గాజులు వేసిన తర్వాత ఫ్రూట్స్ కానీ, స్వీట్స్ కానీ ఏదైనా సరే అవి ఒళ్ళో పెడతారు. ఇంకా ఈ ఒళ్ళో పెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా ఓన్లీ అన్నయ్య వదిన మాత్రమే తినాలి, ఇంకా ఎవరికి ఇవ్వకూడదు. సో అందుకనేసి కొంతమంది 5 పెడతారు, కొంతమంది ఓన్లీ 1 మాత్రమే పెడతారు.
ఇంకా సీమంతం అనగానే మెయిన్గా గుర్తొచ్చేది బ్యాంగిల్స్, అలాగే స్వీట్స్. ఇవన్నీ కూడా వదిన వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసి పెట్టాము. ఇంకా వన్స్ అత్తయ్య వాళ్ళది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అమ్మ వాళ్ళు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. చెప్పాను కదా, ఫస్ట్ ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళతో పెట్టిస్తారు. అంటే ఫస్ట్ వాళ్ళు బ్యాంగిల్స్ వేస్తారు, ఒళ్ళో స్వీట్స్ పెడతారు, ఇంట్లో పెద్దవాళ్ళతో స్టార్ట్ చేస్తారు. సో ఇంకా మాకు పెద్దమ్మ అలాగే మా నాన్నమ్మ ఉంది, సో వాళ్ళైతే పెట్టారు. తర్వాత మా అత్తయ్యలు ఇద్దరు అలాగే మా అత్తమ్మలు వీళ్ళందరూ కూడా పెట్టారు. ఇంకా ఫస్ట్ అయితే కంపల్సరీ 5 పెడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ మనం స్వీట్స్ ఫ్రూట్స్ అనేది ప్లేట్లో అరేంజ్ చేసాం కదా, అవి జస్ట్ లైట్ నార్మల్గా చేతికి ఇచ్చేస్తారు. ఇంకా నార్మల్గా తీసుకొచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా ఒక్కొక్కరుగా వచ్చి బట్టలు పెట్టి ఆ స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా చేతికిస్తారు. ఇంకా అమ్మ వాళ్ళు తీసుకొచ్చినవి అత్త వాళ్ళు తీసుకొచ్చినవి అన్నీ కూడా ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఫార్మాలిటీస్ అయితే ఇలా కంప్లీట్ చేసుకుంటారు. కొంతమంది సీమంతంలో హాట్ ఐటమ్స్ కూడా పెడతారు, బట్ అమ్మ వాళ్ళు మాత్రం ఓన్లీ స్వీట్స్ మాత్రమే పెడతారు ఈ ఫంక్షన్కి. అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అంటే చెప్పాను కదా కొంతమంది రిలేటివ్స్నే పిలిచాము, అందుకనేసి చిన్న మినీ ఫంక్షన్ హాల్లోనైతే చేశాము. ఇంకా తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే అన్నీ ఇచ్చేశారు. ఎవరు తీసుకొచ్చిన ఐటమ్స్ వాళ్ళు కొన్ని స్వీట్స్ అలా తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చిన ఐటమ్స్ వాళ్ళైతే ఇచ్చారు. ఇంకా ఫైనల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా బట్టలు పెట్టడం, ఫొటోస్ దిగడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా మీ రిలేటివ్స్లో సీమంతం ఫంక్షన్ ఎవరికైనా అయిందా? ఇలానే చేస్తారా? స్వీట్స్ పెడతారా? హాట్స్ పెడతారా? మేమైతే సింపుల్గా సూపర్గా మా వదిన సీమంతం అయితే ఇలా చేసుకున్నాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇంకా ఫైనల్గా సీమంతం ఎండింగ్లో ఇలా మంగళహారతి అయితే ఇస్తారు. దీంతో సీమంతం అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ 21st డే వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.